హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తున్నాను. ఈరోజు 8th January 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఏదైతే మనకి కొద్ది రోజులుగా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ కంప్లీట్ చేసుకుని కన్సాలిడేషన్ పొజిషన్కి మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మనకి మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అన్నది బిగ్ క్వశ్చన్గా మారింది. ఈ రోజున మనం ఏదైతే ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఈ రోజున ఆర్టికల్ రాసామో, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం మిశ్రమ ధోరణిలో కదలడే అవకాశం ఉంది. నిఫ్టీ 21,500 పాయింట్ వద్ద ప్రధాన మద్దతుతో ఉన్నది. ఇన్వెస్టర్ లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రాఫిట్స్ని బుక్ చేసుకుని, అంటే ఆల్రెడీ పీక్లో ఉంది కాబట్టి కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది జరిగే అవకాశం కనిపిస్తుంది అన్నట్టుగా మనం రాయడం జరిగింది. ఏదైతే 21,500 వరకు మార్కెట్ అయితే ఒక చిన్న కరెక్షన్ అయితే ఉంది ఈ వారంలో, అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒకవేళ అక్కడ కూడా మార్కెట్ కానీ బ్రేక్ అవుతే మార్కెట్ 21,100 వరకు సపోర్ట్ లెవెల్స్ కనపడుతున్నాయి. ఇక్కడ వరకు మార్కెట్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏ స్టాక్స్లో మనం టేక్అప్ అయ్యే అవకాశం ఉంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, సిఈఎస్సి, అదేవిధంగా ఏదైతే హిందుస్థాన్ కాపరు, అదేవిధంగా ఫినోలెక్స్ పైప్స్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, బిర్లా సాఫ్ట్, వీటిలో మనం ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలమైనటువంటి స్టాక్స్ మనం చూసుకుని మనం వాటితో లాంగ్ రన్ పొజిషనల్గా ట్రావెల్ అవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ రోజున మనకి ఏదైతే టెక్నికల్ చూసుకుంటే నిఫ్టీ మనకి ఏదైతే 21,700 మార్కెట్లో బ్రేక్ చేసిన తర్వాత 700కి ఎదురించి మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 48,100 బ్రేక్ చేసి కన్సాలిడేషన్ అవుతే మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఈ రెండు కూడా మనకి మార్కెట్లో ఓపెనింగ్ కొంచెం స్లైట్లీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్లో వచ్చే డైరెక్షన్ ప్రకారం మనం ఈ విధంగా మూవ్మెంట్ ఇవ్వాలన్నది నిఫ్టీ చార్ట్ యాప్లో మనం యాక్యురేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. నిఫ్టీ చార్ట్ యాప్లో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో స్టాక్ ఈజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. స్టాక్స్ వర్క్ మార్కెట్లో ఏవి టేకప్ అవుతున్నాయి, ఏ సెక్టార్ వరకు టేకప్ అవుతుంది, దాంట్లో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ మనం తీసుకోవాలి అన్నదంతా కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఇచ్చే డైరెక్షన్ ప్రకారం మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే స్టాక్స్లో మార్కెట్లో టేకప్ అవుతున్నప్పుడు మనం వాటిలో మన టెక్నికల్స్ చూసుకుని మనం ఏదైతే కాల్స్ జనరేట్ చేస్తామో వాటిలో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని మనం నిఫ్టీ చార్ట్ యాప్లో మనకి ఆప్షనల్ వైజ్ కానీ ఫీచర్స్ వైజ్ కానీ స్టాక్స్ మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము, ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకుంటాము అనేది అంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడ చూపించే స్టాక్స్లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్, అదేవిధంగా నారాయణ హృదయాలయ్, ఇది కూడా మార్కెట్లో ఒక టేకప్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా లక్ష్మీ మిషన్ టూల్స్, ఇది కూడా టేకప్ తీసుకుంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లో ముందుకెళ్ళే స్టాక్స్. సిఈఎస్సి, ఇది ఏదైతే మనకి చెప్పామో అది. అదేవిధంగా ఏంజల్ వల్ల ఆల్సో మూమెంట్ ఇది టేకప్, ఏంజల్ వల్ల కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రైడెంట్ టెక్స్టైల్ దానికి సంబంధించినటువంటి ట్రైడెంట్, లేదా మీడియన్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది కూడా మార్కెట్లో ఫినోలెక్స్ పైప్స్ కూడా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, అదేవిధంగా బజాజ్, అదేవిధంగా బిర్లా సాఫ్ట్, నిన్న కూడా బిర్లా సాఫ్ట్లో మనం 700 సిఈని మనం ట్రేడ్ చేసి బిర్లా సాఫ్ట్లో మళ్ళీ మనం ఏదైతే 740, 750 దగ్గర చెప్పామో ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఉన్నది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చని మనం అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో 670 అలా వచ్చిన తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో 700 దగ్గర నుంచి మళ్ళీ మనం మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతుందని చెప్తున్నాం. మంచి స్క్రిప్ట్. అదేవిధంగా ఈ పొజిషనల్గా ఉండాలనుకునే వాటికి ఈ స్టాక్స్లో మీరు ఎక్స్పోర్ట్లో పెట్టుకుని దీంట్లో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీకు మదర్సన్ సుమి కూడా అదే మంచి ప్రైస్లో ఉంది. హ్యాపీగా దీంట్లో మనకి సరైన ప్రైస్లో మనం క్యాచ్ చేసుకున్నట్టయితే దీంట్లో పొజిషనల్గా కూడా ఉండి మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏదైతే కరెక్షన్
జరుగుతుందో, కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. కన్సల్టేషన్ అయితే టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మళ్ళీ దాంట్లో కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంటర్డే చేసే వరకైతే నిఫ్టీ చార్ట్ యాప్లో మనం ఇచ్చే రికమెండేషన్స్ని హ్యాపీగా ఫాలో అయ్యి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.